రాకాలోకంకి స్వాగతం. ఫిబ్రవరి 6న ఒక విప్లవాత్మకమైనటువంటి బిల్లు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అది యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించినటువంటి బిల్లు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారిన తరువాత గోవా తరువాత ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాష్ట్ర స్థాయిలో అమలవుతున్నటువంటి రెండవ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఉండబోతోంది. ఇప్పటికే గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. చాలామంది యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు అని మాట్లాడే వాళ్ళకి గోవాలో సివిల్ కోడ్ ఉన్నటువంటి విషయం తెలియదు. అయితే గోవాలో నియమాలు వేరు. ఉత్తరాఖండ్లో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ప్రతిపాదించారు. 750 పేజీల ఈ బిల్ ఏదైతే ఉందో దీనిలో 4 వాల్యూమ్స్, 4 అధ్యాయాలు ఉన్నాయి, 4 చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా 400కు పైగా సెక్షన్స్ ఉన్నాయి. ఇది చాలా విప్లవాత్మకమైంది. దీనిలో లింగ వివక్షను తొలగించే దిశగా, మతపరమైనటువంటి ఒత్తిడులు, మత మార్పిడులను నిషేధించే దిశగా, మతంతో సంబంధం లేకుండా, వర్గంతో సంబంధం లేకుండా అందరికీ చట్టాలు సమానంగా వర్తించేలాగా చేయటం జరిగింది. ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయం. ఎందుకంటే ఉత్తరాఖండ్లో బీజేపీకి భారీ మెజారిటీ ఉంది అసెంబ్లీలో. ఇది బిల్లు ఆమోదం పొందుతుంది. కాంగ్రెస్ కొద్దిగా హడావిడి చేస్తోంది, కానీ బిల్లుని ఆపేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ దగ్గర లేదు. బిల్లులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ పూర్తిగా నిషేధం అవుతుంది. అంటే 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు అమ్మాయికి ఉన్నట్టయితే, ఆమెకు పెళ్లి చేసినట్లయితే అది బాల్య వివాహంగా పరిగణించబడుతుంది. చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. అబ్బాయికి కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. మతంతో సంబంధం లేదు. మా మతం ప్రకారము, మా గ్రంథంలో ఈ రకంగా ఉంది, 12 ఏళ్లకు పెళ్లి చేయవచ్చును, 15 ఏళ్ళకి పెళ్లి చేయవచ్చును అని చెప్పి ఎవరైనా చెప్తే దానిని ఆమోదించదు. ఇస్లామిక్ షరియత్ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారము బాల్య వివాహాలు ముస్లింలకు ఆమోదయోగ్యంగా మన చట్టం చెప్తుంది. దానిని ఉత్తరాఖండ్లో ఇక వర్తింపజేయరు. రెండవది, భార్య బ్రతికి ఉండగా లేదా విడాకులు తీసుకోకుండా రెండవ వివాహం చేసుకోవటము నిషేధము. అంటే ముస్లింలు మా మతం ప్రకారమే 4 వివాహాలు చేసుకోవచ్చు అని పాలిగమీ, దానిని ఈ చట్టం కొట్టివేస్తుంది. విడాకులు తీసుకోకుండా లేదా భార్య మరణించకుండా రెండవ వివాహం చేసుకోవడానికి వీల్లేదు. దీనికి మతంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. మూడవది, ట్రిపుల్ తలాక్ చెప్పడము, నికాహలాలా, అంటే భార్యకు విడాకులు ఇచ్చి మళ్ళీ అదే భార్యను వివాహం చేసుకోవాలంటే కొంతకాలము వేరే వాడి దగ్గర ఉండి వాడు మళ్ళీ తలాక్ చెప్తే అప్పుడు వివాహం చేసుకోవటము. ఇది చాలా ఒక సామాజిక రుగ్మత వంటిది. ఇద్దత్ కావచ్చును, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఖులా కావచ్చును, ఇవన్నీ కూడాను ఈ సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఈ చట్టము నిషేధిస్తుంది. డౌరీ, ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. డౌరీ అంటే కట్నాన్ని, వరకట్నాన్ని పూర్తిగా ఇది నిషేధిస్తుంది. చాలా గట్టిగా దీన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో గమనించవలసినటువంటి విషయం ఏంటంటే లింగ వివక్షతను తొలగించే దిశగా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మొట్టమొదటగా, ఒక పిల్లవాడి పేరు ఆస్తి ఉంది. ఆ పిల్లవాడు ఏ కారణం చేతనన్నా చనిపోయినప్పుడు ఆ పిల్లవాడి ఆస్తి ఆ పిల్లవాడి తల్లికి, పిల్లవాడి తమ్ముళ్ళకి, లేకపోతే ఆ పిల్లవాడి భార్యకి, అంటే ఆ యువకుడి భార్యకి లభిస్తుంది. తండ్రికి ఇందులో వాటా ఉండేది కాదు. యువకుడు మరణించినట్టయితే అతని భార్యకి లభిస్తుంది. తండ్రికి ఏమాత్రము వాటా రాని పరిస్థితి ఉండేది. పర్యవసానంగా చాలా సందర్భాల్లో తల్లి లేకుండా ఒంటరిగా తండ్రి మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఆయనకి ఆస్తి కూడా లభించేది కాదు. అలా కాకుండా ఇప్పుడు తండ్రికి కూడా ఆస్తి లభించటం ద్వారా ఆయనను కూడా గౌరవించే పరిస్థితి, ఆయనకి కూడా కొంత భద్రత వచ్చేటటువంటిది ఈ చట్టంలో ఉంది. రెండవది, ఒక వ్యక్తి గనక చనిపోయినట్లయితే అతని ఆస్తిని పిల్లలకు పంచేటప్పుడు ఆడవాళ్లకు వేరుగా, మగవాళ్లకు వేరుగా, మగవాళ్ళకు ఎక్కువ ఆస్తి, ఆడవాళ్లకు తక్కువ ఆస్తి ఇవ్వడము, వివాహితులైనటువంటి ఆడవాళ్లకు తక్కువ ఇచ్చి వివాహం కానటువంటి ఆడపిల్లకు ఎక్కువ ఇవ్వడం, ఈ అసమానతల్ని పూర్తిగా తొలగించాలి అని చెప్పి ఈ చట్టం ప్రతిపాదిస్తుంది. దీని ప్రకారము అందరికీ ఆస్తి లింగ వివక్ష లేకుండా సమానంగా పంచవచ్చును. ఇది మతంతో సంబంధం లేకుండా, ఇస్లాం అయినా, క్రైస్తవులైనా, హిందువులైనా అందరికీ ఇది సమానంగా
ఉండబోతోంది. మహిళలకు మేలు చేసేటటువంటి వ్యవస్థ ఇది. అదేవిధంగా తల్లిదండ్రుల మధ్య సంబంధము అక్రమ సంబంధమై ఉండవచ్చును, వారి వివాహము చెల్లకపోవచ్చును, కానీ వారికి పుట్టిన బిడ్డను అక్రమ సంతానంగా ఈ చట్టం గుర్తించదు. పిల్లవాడికి సర్వ హక్కులు చెందేటట్టుగా ఈ చట్టం అతన్ని ఇల్లిజిటిమేట్ చైల్డ్గా గుర్తించదు, అతనికి కూడా ఆస్తిలో భాగాన్ని కల్పిస్తుంది. సెక్షన్ 55 ఆఫ్ దిస్ బిల్ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంది. అదేవిధంగా పుట్టబోయే బిడ్డ, గర్భస్థ శిశువు ఎవరైతే ఉన్నారో, తల్లి కడుపుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో గర్భవతిగా ఉన్న సమయంలో ఆ పిల్లవాడు, ఆ పుట్టబోయే సంతానం ఆడైనా మొగైనా వారికి కూడా ఆస్తి హక్కులో భాగస్వామ్యం ఉంటుంది. ఆ సమయంలో గనక విడిపోయినట్లయితే ఈ గర్భస్థ శిశువు వాటా కూడా అతను లేదా ఆమెకి దక్కాలి అని చెప్పి ఈ చట్టం చెప్తోంది. పర్యవసానంగా గర్భస్థ శిశువుకి ఏమీ దక్కనటువంటి ప్రస్తుత పరిస్థితి నుంచి ఒక మెరుగైనటువంటి ముందడుగిది. ఇంకొక సెక్షన్ 58 చాలా ఆసక్తికరమైనది. దీనిలో తల్లిదండ్రుల ఆస్తి కొడుకుకు సంక్రమించే సమయంలో తల్లిదండ్రుల బాధ్యతను సరిగ్గా చూసుకోనటువంటి వాడు, వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా ఉన్నటువంటి వాడు, వాళ్ళని వదిలేసినటువంటి వ్యక్తిని, వాళ్లను అంటిపెట్టుకుని సేవలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఈ చట్టము వేరువేరుగా చూస్తోంది. అంటే వార్ధక్యంలోనూ తల్లిదండ్రుల్ని తన భుజాన మోసుకుని తీర్థయాత్ర చేయించిన శ్రవణ కుమారుణ్ణి, అదేవిధంగా తన తండ్రిని జైల్లో పెట్టి తాగడానికి నీళ్లను కూడా రేషన్ చేసిన ఔరంగజేబుని, ఇద్దరినీ సమానంగా చూడటం లేదు. తల్లిదండ్రుల బాధ్యతను చూసేటటువంటి పిల్లవాడికి ఎక్కువ పాలు దక్కేలాగా చట్టం చెప్తోంది. అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని తప్పనిసరిగా చూడాలి. కుటుంబ వ్యవస్థను కాపాడే దిశగా ఇదొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది అందరికీ వర్తిస్తుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత నిర్విశేషంగా, కుల నిర్విశేషంగా అందరికీ ఇది వర్తిస్తుంది. అదేవిధంగా ఈ పాలిగమి అంటే 2 వివాహాలు చేసుకోవడానికి కూడా ఈ చట్టము తీసేస్తోంది. మొత్తం మీద ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. మరొక 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొట్టమొదటిది సేమ్ సెక్స్ మ్యారేజెస్, పురుషుడు వివాహం చేసుకున్న, స్త్రీ వివాహం చేసుకోవడము, లెస్బియన్ మ్యారేజ్ కావచ్చు, గే మ్యారేజ్ కావచ్చు, వీటికి చట్టబద్ధత లేదు. స్త్రీ పురుషుల మధ్య వివాహానికి మాత్రమే చట్టబద్ధత ఉంది అన్నది ఈ చట్టంలో ప్రతిపాదించారు. దీనివల్ల చాలా పెద్ద కాంట్రవర్షియల్ అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేనటువంటి వివాహం చేసుకున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం నుంచి అందేటటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వారికి అందవు, వర్తించవు, సదుపాయాలు వారికి చేరవు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయము. లివ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో కూడా చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్, కొందరు వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తుంటారు, సహజీవనం. ఇది ఆధునిక ఫ్యాషన్గా మన పట్టణాల్లో చాలా ఉంది. ఉత్తరాఖండ్లో కూడాను కొన్ని ప్రాంతాల్లో లివ్ ఇన్ రిలేషన్స్ ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ విషయాన్ని తాము లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్టుగాను, ఆ పుట్టిన బిడ్డకు తాము తల్లిదండ్రులు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వానికి రిజిస్టర్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ బిల్లు గనక చట్టమైతే పర్యవసానంగా ఏం జరుగుతుందంటే, వాళ్ళు విడిపోయినప్పుడు పిల్లవాడి హక్కు కాపాడబడుతుంది, పిల్లవాడి బాధ్యత ఎవరు తీసుకోవాలన్నటువంటి విషయంలో స్పష్టత వస్తుంది. కాబట్టి ఇది కూడాను చాలా మంచి మార్పు. ఇది కనుక అమలైనట్టు అయితే ఇది ఒక టెంప్లేట్గా మిగతా రాష్ట్రాలకు కూడా రాబోతోంది. అస్సాంలో ఇప్పటికే పాలిగమి, బహు వివాహాన్ని నిషేధించే చట్టం తేవాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టారు. యూనిఫామ్ సివిల్ కోడ్ దిశగా దేశం యొక్క ప్రయాణము ఒక కీలకమైనటువంటి ముందడుగు వేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.